ఐపీఎల్ 2024 సీజన్లో బెంగళూరు ఇక ప్లేఆఫ్స్కు చేరటం కష్టమే. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. మొదట కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 48 పరుగులు చేసి చెలరేగగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తోటి 50 పరుగులు చేసి సమయోచిత అర్ధశతకంతో రాణించాడు. చివర్లో రమణ్దీప్ సింగ్ 9 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో క్యామరన్ గ్రీన్, యష్ దయాల్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకు ఆల్అవుట్ అయి 1 పరుగు తేడాతోటి ఓడిపోయింది. ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్లో విల్ జాక్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 55 పరుగులు, రజత్ పటీదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి పోరాడారు. అయినా వారి పోరాటం వృధా అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రసెల్ బెంగళూరును దారుణంగా దెబ్బకొట్టాడు. కేవలం 25 పరుగులకే రసెల్ 3 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా సైతం 2 వికెట్లు తీశాడు. ఇక సునీల్ నరేన్ కూడా 2 వికెట్లతోటి సత్తా చాటాడు. ఛేదనలో దూకుడుగా సాగిన బెంగళూరు కీలక సమయాల్లో వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు కోహ్లీ 18 పరుగులకు, డూప్లిసెస్ 7 పరుగులకు త్వరగానే అవుట్ అయిన విల్ జాక్స్ రజత పోరాటంతో ఆర్సీబీ పుంజుకుంది. ముఖ్యంగా విల్ జాక్స్ రెచ్చిపోయాడు. స్టార్క్ ఓవర్లో 3 సిక్సర్లు ఓ 4 బాధేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన స్పిన్నర్ సుయాష్కు రజత్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 2 సిక్సర్లు 4లు కొట్టాడు. ప్రమాదకరమైన నరేన్ కూడా రజత్ లెక్క చేయలేదు. అతను 21 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు. ఇంకో 9 ఓవర్లలో 86 పరుగులు చేస్తే గెలిచేటటువంటి స్థితిలో ఆర్సీబీ నిలిచింది. కానీ ఆ తర్వాత 2 ఓవర్లు మ్యాచ్ను మలుపు తిప్పాయి. బౌలింగ్కు వస్తూనే రసెల్ ఒకే ఓవర్లో విల్ జాక్స్ రజత్ పటీదార్ను అవుట్ చేశాడు. ఆ వెంటనే 6 పరుగులు చేసిన క్యామరన్ గ్రీన్, 4 పరుగులు చేసినటువంటి మహిపాల్ యాదవ్ అవుట్ అయ్యారు. వీరిద్దరిని నరేను ఒకే ఓవర్లో పెవిలియన్కు చేర్చాడు. అయినా కూడా దినేష్ కార్తీక్ ఉండటంతో ఆర్సీబీ నమ్మకంతోటే ఉంది. కానీ కేకేఆర్ బౌలర్లు గొప్పగా బంతులేసి పరుగులు కట్టడి చేశారు. 18వ ఓవర్లో ప్రభుదేశాయ్ను అవుట్ చేసిన హర్షిత్ 6 పరుగులే ఇచ్చాడు. సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారింది. అంటే చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. రసెల్ బౌలింగ్లో ఓ సిక్సరు ఓ 4 తోటి ఆశలు రేపిన కార్తీక్ ఆ వెంటనే స్లో బౌన్సర్కు బోల్తా పడ్డాడు. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 21 పరుగులు కావాలి. స్టార్క్ బౌలింగ్లో క్రీజ్లో ఉన్నటువంటి 36 ఏళ్ల స్పిన్నర్ కరణ్ శర్మపై ఎవరికి కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ తొలి బంతికి కరణ్ శర్మ సిక్సర్ కొట్టాడు. 3-4 బంతులకు కూడా నమ్మశక్యం కాని రీతిలో కరణ్ శర్మ సిక్సర్లు కొట్టాడు. ఇక 2 బంతుల్లో 3 పరుగులు చేస్తే చాలు ఆర్సీబీ విజయం సాధిస్తుంది. కానీ 5వ బంతికి స్టార్కు రిటర్న్ క్యాచ్ తోటి కరణ్ శర్మను అవుట్ చేయడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన దశలో 2వ పరుగు తీసే క్రమంలో ఫెర్గూసన్ రన్అవుట్ తోటి ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతాకు సాల్ట్ మెరుపు ఆరంభాన్నివ్వగా రమణ్దీప్ సింగ్ అదిరి ముగింపునిచ్చాడు. మధ్యలో శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు. నరేన్ ఈసారి నెమ్మదించగా బాదే బాధ్యతను సాల్ట్ తీసుకున్నాడు. ఉన్నంతసేపు రెచ్చిపోయిన అతను ఫెర్గూసన్ వేసిన 4వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 6, 4, 4 తోటి విధ్వంసమే సృష్టించాడు. కానీ సాల్ట్ను సిరాజు ఒకే ఓవర్లో నరైను రఘువంశీని అవుట్ చేయడంతో కోల్కతా పవర్ ప్లేను 3 వికెట్ల నష్టానికి 75 పరుగులతోటి ముగించింది. ఆ తర్వాత 24 పరుగులు చేసిన రింకు సింగ్, 27 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నటువంటి రసెల్ సహకారంతో శ్రేయస్ అయ్యర్ స్కోర్ను పెంచాడు. ఆఖర్లో రమణ్దీప్ సింగ్ చెలరేగి కోల్కతాకు ఊహించని స్కోర్ను అందించాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 48 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో రజత్ పటీదార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ సాల్ట్ యొక్క స్ట్రైక్ రేటు 342గా ఉండటం విశేషం. మరో ఓపెనర్ నరేన్ ఈ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు. 15 బాల్స్ ఆడినటువంటి నరైను 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అంకుష్ రఘువంశీ ఫెయిల్ అయ్యాడు. 4 బంతులు ఆడినటువంటి రఘువంశీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో క్యామరన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వెంకటేష్ అయ్యర్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కాకపోతే 8 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 3 ఫోర్లతోటి 16 పరుగులు చేసి క్యామరన్ గ్రీన్ బౌలింగ్లో లోమ్రార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
మ్యాచ్ మిడిల్ ఓవర్స్లో నిలబడి మరి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఒక రకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్ అని చెప్పాలి. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 7 4లు 1 సిక్సర్ తోటి కరెక్ట్గా 50 పరుగులు అంటే హాఫ్ సెంచరీ చేసి కెమెరూన్ గ్రీన్ బౌలింగ్లో డూప్లిసిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ తనదైనటువంటి స్టైల్లో 16 బంతులు ఎదుర్కొని 2 4లు 1 6 తోటి 24 పరుగులు చేసి లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో యష్ దయాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి రసెల్ 20 బంతులు ఎదుర్కొని 4 4లతోటి 27 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండగా రమన్దీప్ సింగ్ అద్భుతంగా ఆడాడు. 9 బంతులు ఎదుర్కొని 2 4లు 2 6లతోటి 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ తర్వాత కెమెరూన్ గ్రీన్ చెరో 2 వికెట్లు తీయగా సిరాజు లోకీ ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీశారు. అయితే లోకీ ఫెర్గ్యూసన్ కానీ ఆ తర్వాత సిరాజ్ కానీ ధారాళంగా పరుగులు ఇచ్చారు. యష్ దయాల్ అయితే ఇంకా ఘోరంగా 4 ఓవర్లలో 56 పరుగులు అంటే ఓవర్కి సగటున 14 పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. ఇక కరణ్ శర్మ గ్రీన్ కొంత పర్వాలేదు అనిపించారు. సో కెమెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయటమే కాకుండా మరి 8.8 ఓవర్కి సగటున 8.8 పరుగులు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇక 223 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కి మొదట్లో చుక్కెదురైంది. ఆ జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లీ 7 బంతులు ఎదుర్కొని 1 4 2 6లతోటి మంచి ఊపు మీదనే కనిపించిండు. 18 పరుగులు చేశాడు. అయితే హర్షిత్ రాణా వేసినటువంటి బాల్ డైరెక్ట్గా బాడీ మీదకి వచ్చేసరికల్లా బ్యాట్ అడ్డం పెట్టాడు. దాంతో బ్యాట్ తగిలినటువంటి బాల్ హర్షిత్ రాణా దాని సులభమైనటువంటి రిటర్న్ క్యాచ్ పెట్టడం జరిగింది. అయితే కోహ్లీ దాన్ని నో బాల్గా మరి ఎంపైర్కి అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ థర్డ్ ఎంపైర్కి వెళ్ళినప్పటికీ సమీక్షలో అది నోబాల్ కాదు అని చెప్పేసి నిర్ణయం ఇవ్వడంతో కోహ్లీ అసంతృప్తిగా ఒక రకంగా ఆగ్రహంగా పెవిలియన్కి చేరడం జరిగింది. మంచి టచ్లో కనిపించినటువంటి కోహ్లీ ఆ విధంగా అవుట్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసిస్ 7 బంతుల్లో ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి చక్రవర్తి బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విల్ జాక్స్ అద్భుతంగా ఆడిందని చెప్పాలి. వాస్తవానికి 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విల్ జాక్స్ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రజత్ పట్టిదార్ వీరిద్దరూ చెరో హాఫ్ సెంచరీ తోటి ఒక రకంగా బెంగళూరుని దాదాపు గెలుపు అంచుల వరకు తీసుకువెళ్లారని చెప్పాలి. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి విల్ జాక్స్ 4 4లు 5 6లతోటి 55 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రజత్ పట్టిదార్ 23 బంతులు ఎదుర్కొని 3 4లు ఏకంగా 5 6లతోటి 52 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లోనే హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెమెరూన్ గ్రీన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 4 బంతులు ఎదుర్కొన్నటువంటి గ్రీను 1 సిక్సర్ కొట్టి అదే 6 పరుగులతోటి నరేన్ బౌలింగ్లో రమన్దీప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ప్రభుస్ దేశాయ్ 18 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 24 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లోమ్రాల్ 3 బంతులు ఎదుర్కొని కేవలము 4 పరుగులు మాత్రమే, అది కూడా ఒక 4 కొట్టాడు. ఆ 4 పరుగులు చేసి సునీల్ నరేన్కి క్యాచ్ ఇచ్చి అంటే కాటన్ బౌల్డ్ సునీల్ నరేన్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్గా అవుట్ అయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి దినేష్ కార్తిక్ ఈ టోర్నమెంట్లో లేటు వయసులో ఘాటైన ఇన్నింగ్స్లో ఆడుతూ రెచ్చిపోయి మరి పరుగులు సాధిస్తున్నటువంటి కార్తిక్ మీద బెంగళూరు బాగానే ఆశలు పెట్టుకుంది. అయితే 18 బంతులు ఎదుర్కొన్నటువంటి కార్తిక్ 3 4లు 1 6 తోటి 25 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి కీలకమైన సమయంలో అవుట్గా అవుతుంటో బెంగళూరు ఆశలు దాదాపుగా అడుగంటున్నాయి. అయితే చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి కరణ్ శర్మ మాత్రము ఊహించని రీతిలో 8 బంతుల్లో 3 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి చివరిలో స్టార్క్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి సిరాజు బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలవగా లోకీ ఫెర్గ్యూసన్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి చివరిలో రన్అవుట్ కావడంతో కరెక్ట్గా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 221 పరుగులకు ఆల్అవుట్ కావడం అనేది జరిగింది. దీంతో 1 పరుగు తేడాతోటి కేకేఆర్ గెలిచింది. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా ఆ తర్వాత సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు తీస్తే అండ్రూ రసెల్ కీలకమైనటువంటి వికెట్లను పడగొట్టాడు. 3 వికెట్లు తీసినటువంటి అండ్రీ రసెల్ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. దాంతో కీలకమైన సమయంలో జోరు మీద ఉన్నటువంటి బ్యాటర్లను అవుట్ చేసి కేకేఆర్ విజయంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి అండ్రీ రసెల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సునీల్ నరైన్ 2 వికెట్లు తీశారు. ఇక మిచెల్ స్టార్కు వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీయడం అనేది జరిగింది. ఇక ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తంగా 7 మ్యాచ్లు ఆడినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 5 విజయాలు 2 పరాజయాలతోటి మొత్తం 10 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎప్పటిలాగానే తన అగ్రస్థానాన్ని ప్రస్తుతం కొనసాగిస్తుంది. మొత్తం 12 పాయింట్లు సాధించినటువంటి రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా
హైదరాబాద్ జట్టు అంటే ఎస్ఆర్హెచ్ జట్టు కూడా 7 మ్యాచ్లలో 5 విజయాలు 2 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించిన కోల్కతా నెట్ రన్ రేట్లో ముందు ఉండటంతో కోల్కతా 2వ స్థానంలో, హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 4వ స్థానంలో, లక్నో 5వ స్థానంలో, గుజరాత్ 6వ స్థానంలో, ముంబై 7వ స్థానంలో, ఢిల్లీ 8వ స్థానంలో, పంజాబ్ 9వ స్థానంలో ఉంటే బెంగళూరు జట్టు అట్టడుగున 10వ స్థానంలో కొనసాగుతుంది.